కుమ్మరించినాక దేవుడు తన ప్రేమతో మనల్ని ప్రేమతో నింపబడుతున్నప్పుడు ఏమవుతుంది? సనగడం తప్పకుండా ఆగిపోతుంది. కంప్లైంట్ చెప్పిన ఆగిపోతుంది. ఇంకా ఓర్పు లేని పరిస్థితులు దూరం అయిపోతాయి అన్నమాట. ప్రేమ సహిస్తుంది. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రేమ సహించేవారుగా మారుస్తుంది, క్షమించేవారుగా మారుస్తుంది, ప్రేమ మేలు చేసేవారుగా మారుస్తుంది, ప్రేమ కీడు చేసేవారుగా మనల్ని మార్చదు, కీడుగా ఆపుతాయి అన్నమాట. కాబట్టి మేలు చేసేవారుగా మార్చబడదు. కాబట్టి దేవుడు తన ప్రేమతో మనను అధికంగా కుమ్మరించినాక కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదని మీ విషయమై మా ఆదేశము వ్యర్థం కాదని వారికి సంఘములు ఎదుట కనపరచుడని పౌలు చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడు ప్రేమ అది తప్పకుండా అది బయటపడుతుంది. దేవుని ప్రేమ బయటపడుతుంది. మనం దాచుకోవడానికి వీలదన్నమాట. ఎన్నాళ్ళు మనం దాచిపెడదాం, మనం చూస్తున్నది నరకము కంటే మనం చూడవచ్చు. ఇద్దరు లేవీయుడు ఒక లేవీ గోత్రానికి చెందిన ఒక స్త్రీను పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ ప్రేమించాము. దాని నుండి మోసే పుట్టామన్నమాట. మోసే జన్మించే ఆ కాలంలో మనం చూస్తున్నైతే రాజు ఆజ్ఞ ఉంది అనమాట. మగపిల్లలను చంపేసుకోవాలనే ఆజ్ఞ ఉన్న కాలం అప్పుడు. కాబట్టి ఆ తల్లిదండ్రులు ఆ బాబు బిడ్డను కూడా ప్రేమించినారు. కాబట్టి వారు ఏం చేస్తారు? రాజు ఆజ్ఞను పట్టించుకోకుండా ఆ బిడ్డను 3 నెలల దాకా దాచిపెట్టారు. కానీ 3 నెలల తర్వాత దాచిపెట్టడం కష్టం. ఎందుకంటే బాబు పెద్ద అవుతున్న వాళ్ళది మాటలు వస్తుంది, నడుస్తుంది, ప్రజలు చూడడానికి అవకాశం ఉంది. వీరి ప్రాణం ప్రమాదం అనమాట. కాబట్టి ప్రియులను మనం చూసినట్లయితే దాచిపెట్టకుండా పోయాం. అందుకొరకే ఆ బాబును వదిలేసామన్నమాట. ఆ బాబును వదిలేసి, కానీ ఆ బాబును ప్రియులను మనం చూసినట్లయితే తల్లిదండ్రులను వదిలేసుకోవాలని లేదు, కానీ తల్లిదండ్రులు రాజాజ్ఞను భయపడి వదిలేసామన్నమాట. అంటే మనం చూసినట్లయితే తల్లిదండ్రులు ప్రాణభయం వలన బిడ్డ పోయినా పర్లేదు, కుమారుడు చేతి నుండి దూరమైనా పర్లేదు, నా ప్రాణం కాపాడబడాలి అని ఒక తీర్మానంలోనికి వచ్చాం. అందుకొరకు ప్రియులరా, తండ్రి కంటే జీవంగన్న దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నామన్నమాట. ఇప్పుడు తండ్రి కంటే జీవగన్న దేవుడు మోసేను ఎక్కువ ప్రేమించాడు. కాబట్టి ఆ బిడ్డను వదిలేస్తున్నప్పుడు కూడా, తిరస్కరించినప్పుడు కూడా భయపడి ప్రాణభయాన్ని బట్టి కన్న తల్లిదండ్రులది ఆ బిడ్డను వదిలేసి విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చామన్నా. ప్రాణభయంతో, ఒత్తిడితో. అంటే తల్లిదండ్రులు అలాగే చేశారు. అయినా కానీ ప్రియులారా మనం చూడవచ్చు, జీవగన్న దేవుని ఒక ప్రణాళిగా, మోసేపట్లో ఉన్న జీవగన్న దేవుని ఒక ప్రణాళిగా ఆగిపోలేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే తల్లిదండ్రులు కొన్నిసారి ప్రేమించాలని వారు కోరి ఉండవచ్చు, కానీ అది చూపలేని పరిస్థితి. భర్త ప్రేమించాలని కోరి ఉండొచ్చు, కొన్నిసారి అది బట్ట చూపలేని పరిస్థితులు కొన్నిసారి ఉండవచ్చు. భార్య కూడా కొన్నిసారి అలా ఉండొచ్చు. కానీ ఏదైనప్పుడు కూడా ప్రియులను మనం చూసిన దేవుని ప్రేమ మాత్రం అది నిత్యమైన శాశ్వతమైన ప్రేమ అనమాట. కాబట్టి జీవగల దేవుడు ప్రియులను మనం చూసినట్టే మోసేను మరణానికి అప్పగింపలే. ఎందుకంటే మోసే పట్ల దేవునికి ప్రణాళిక ఉంది అనమాట. అలాగే నా పట్ల, మీ పట్ల జీవం గల దేవునికి ప్రణాళిక ఉంది. అంటే దేవునికి మన పట్ల ప్రణాళిక ఉన్నా కాబట్టి మనకు అకాల మరణం కానీ దుర్మరణాలు జరగకుండా జీవంగల దేవుడు యేసు నామములో మనల్ని కాపాడతాడు. మోసేను కాపాడిన దేవుడు తప్పకుండా మనల్ని కూడా కాపాడతాడు.
కాపాడతారు పిల్లలు. యేసు రక్తం ద్వారా, యేసు నామం ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మక్తి ద్వారా, విడుదల ద్వారా దేవుడు నన్ను కాపాడినారు. దేవుడు కాపాడుతాడు. కాబట్టి మోసే పట్ల ఉన్న దేవుని యొక్క ప్రణాళిక చిత్తాలు దేవుడు నెరవేర్చి, అది కూడా ప్రేమ అన్నమాట. దేవుడు మోసేని ప్రేమించాడు. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే అనేకులకు గొప్ప నాయకుడుగా మోసేను దేవుడు అభిషేకించి లేవనెత్తామన్నమాట. ఆమె ఇస్రాయేలు ప్రజలకు దేవుని పిల్లలు క్షేమం వరకు వాడుకున్నాం. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమ గొప్పది. దేవుడు మాత్రం మనల్ని చేయకూడవలేదు. తల్లిదండ్రులు మరచినా కానీ, తండ్రి మరచినా కానీ, తల్లి మరచినా కానీ, ప్రభు మాత్రం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, చేయి బుడవలేదు. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి దానికి అర్థం ఇంకా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనం తల్లిదండ్రులు కానీ, భర్త కానీ, భార్య కానీ, సహోదరి కానీ, మీరు ఏ ఒక్క పొజిషన్లో మీరున్నారు, ఆ ఒక్క స్థాయిలో మీరు క్రీస్తు ప్రేమ చూపాలని జీవం కన్న దేవుడు కోరుతున్న ముందు కొరకు తండ్రి దేవుడు క్రీస్తువును మన ఆత్మలో నాటేస్తాడు. కాబట్టి మీరు ఇప్పుడు తండ్రి ఉంటే దేవుని ప్రేమ మీరు చూపాలి, తల్లి ఉంటే దేవుని ప్రేమ మీ ఆత్మ నుండి చూపాలి. ఎందుకంటే దేవుని ప్రేమ మీలో ఉంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్టే భర్తగా ఉన్న రక్షణ ఉందన్న భర్త భార్య ఉన్న నువ్వు దేవుని ప్రేమ చూపాలి. సామర్థ్యం నీలో ఉంది. క్రీస్తు ద్వారా ఆ సామర్థ్యం మనకు దేవుడు అనుగ్రహించిన కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రేమ ప్రియులారంలో కనపరచాలి, వ్యక్తపరచాలి. ఒకటి తండ్రి దేవుడు మనతో ఉన్న ప్రేమ క్రీస్తు ద్వారా చూపి వ్యక్తపరచామన్నమాట. అలా యేసుక్రీస్తు కూడా తన ప్రేమ ప్రాణం పెట్టి పాట పాడుతూ ప్రాణం పెట్టి తన ప్రేమ వ్యక్తపరచు. ప్రాణం పెట్టడం మాత్రం కాదు, సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత కూడా తండ్రితో అడిగాను, ఆదరణకర్తను పంపమని. ఆదరణకర్తను పంపమంటే క్రీస్తు ఏం కోరుతున్నాం? క్రీస్తు కోరుతున్నాం పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేయాలి. మనతో పాటు నివాసం చేయడం, అది కూడా ప్రేమ అన్నమాట. మనతో పాటు నివాసం చేయడం, అది కూడా ప్రేమ అన్నమాట. ఇంకా మనతో మాట్లాడడం, అది కూడా ప్రేమ అన్నమాట. సరైన త్రోవలో స్వరం వినిపించి సరైన మార్గంలో మనల్ని నడిపించడం, అది కూడా ప్రేమ అన్నమాట. ఎందుకంటే తోడేళ్ళు కానీ శత్రువు కానీ మనల్ని అటాక్ చేయకుండా కాపాడి మనల్ని కాచి కాపాడి ప్రియులారా క్షేమంగా గేమ్లో చేర్చుకోవడం, అది కూడా ప్రేమ అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్న యేసుక్రీస్తులో ప్రేమ మనం సమర్థి చూస్తున్నాం అనమాట. కొద్దిగా సమర్థి చూస్తాను దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ప్రభు మనం ప్రాణం పెట్టి ప్రేమించాం. ఇది మాత్రం కాకుండా సమాధి నుండి తెరిలేసి తండ్రి దగ్గర ఉండాలని, దానికంటే పరిశుద్ధాత్మని సువార్త రక్షణ పొందిన మనలోనికి వచ్చేసి ఇప్పుడు మనలో ఉన్నాడు, ప్రభు ఉన్నాడు అనమాట. కాబట్టి మనకు ఈ బ్రతుకులో మనకు దొరికే గొప్ప ఆశీర్వాదం ఒక మాటలో చెప్పాలంటే అది ప్రభువైన యేసుక్రీస్తు. వేరే ఇంకా ఏం లేదన్నమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. అదే సత్యగారు తన దేవుడు, అదే జీవంగా ఉన్న దేవుడు, అదే క్రీస్తు, పునరుద్ధానుడైన క్రీస్తు. దానికంటే గొప్ప ఆశీర్వాదం ఏమీ లేదు, ఏమీ లేదన్నమాట. కాబట్టి తండ్రి దేవుడు శ్రేష్టమైనది మనకు ఇచ్చేసాం. అందుకొరకు తండ్రి కురుసు బైబిల్ మనకు నేర్పిస్తుంది. వ్యవసాయుడు, మంచి వ్యవసాయుడు, ఒక మాటలో చెప్పాలంటే గొప్ప వ్యవసాయుడు అనమాట మన తండ్రి. యోహాను సువార్త 15:3 వ్యవసాయుడు తండ్రి శ్రేష్టమైనది మనకి ఇచ్చేసాం విత్తనాలు పెట్టి. కాబట్టి మనం కూడా దేవుని ప్రేమతో నింపబడి విత్తనాలు తప్పకుండా పెట్టాలి. విత్తనాలు మనం కొందరు దాచిపెడతారేమో, కానీ విత్తనాలు మనం పెట్టేవారు ఉండాలి. విత్తనాలు మనం పెట్టేవారు ఉండాలి. ప్రత్యేక సేవ కొరకు, దేవుని సేవ కొరకు విత్తనాలు మనం పెట్టాలి. స్తోత్రం. డబ్బు మనం సేవ కొరకు వాడాలి అనమాట. దేవునికి స్తోత్రం. ప్రభువును ప్రేమిస్తున్న వారు ప్రభు సేవ కొరకు డబ్బు తప్పకుండా ఖర్చు చేయాలి.
క్లియర్ గా చెప్పాలి, డబ్బు ఖర్చు చేయాలి. సూతర్. కాబట్టి అది కూడా ఒక ప్రేమ మనం వ్యక్తపరచడం అనమాట. ఒకటి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆరాధన ద్వారా మనం ప్రేమ వ్యక్తపరుస్తాం. ప్రేమ గీతాలు మనం పాట పాడుతున్నప్పుడు, విజయ గీతాలు మనం పాటలు పాడి, ఆనంద గీతాలు పాడి, జయ గీతాలు పాడుకొని, ప్రేమ గీతాలు పాడుకొని మనం ప్రేమ వ్యక్తపరుస్తాం. అవును, కరెక్టే. మాటల ద్వారా ప్రేమ వ్యక్తపరుస్తాం. క్రియల ద్వారా కూడా ప్రేమ వ్యక్తపరచాలన్నమాట. క్రియల ద్వారా కూడా ప్రేమ వ్యక్తపరచాలి. ఇంకా బైబిల్ మనకు నేర్పిస్తుంది, మన హృదయం దేన్ని అయితే మనం ఎక్కువ ప్రేమిస్తూ దాని కొరకు మనం ఖర్చు పెడదాం అన్నమాట. మన హృదయం ఎక్కడైతే మన హృదయం ఉందో అక్కడే మనం పెట్టుబడి పెడతాం అన్నమాట. మన హృదయం ఎక్కడ ఉందో దాని నుండి అర్థం అవుతుంది. మన హృదయం పరలోక విషయంలో ఉంటే దేవుని రాజ్య సంబంధంగా మనం విత్తనాలు పెట్టేవారుగా మార్చబడతాయి అన్నమాట. మన హృదయం చాలా ప్రాముఖ్యం. కాబట్టి మన సంపద ఎక్కడ ఉంది, మన హృదయం కూడా అక్కడ ఉందని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం దేవుని రాజ్య విషయంలో ప్రియులారా మనం విత్తనాలు పెట్టాలి, పెట్టుబడి పెట్టాలి. దానివల్ల మనకు నష్టం కాదు. ఇది మనం నడుచుకోవాలి, మనం ఇద్దరు నేర్పించాలి, మన పిల్లల్ని కూడా నేర్పించాలి. దేవుని రాజ్యానికి విత్తనాలు పెట్టడం మనం నేర్పించాలి. దాచిపెట్టవద్దు. తప్పు కాదు, పాపం కాదు. కాబట్టి మనం దేవుని రాజ్యం కొరకు మనం విత్తనం పెడుతున్నప్పుడు భయపడేది సాతాను భయపడుతున్నట్టు. ఇలాంటి వ్యక్తులను సాతాను భయపడదు. ఎందుకంటే సాతానుకు నష్టాలు జరుగుతాయి అన్నమాట. మన దేవుని రాజ్యానికి మనం విత్తనాలు సరిగా పెట్టలేని స్థాయిలో మనం ఉన్నామంటే అలాంటి వ్యక్తులను బట్టి దేవుని తప్పకుండా ఆనందిస్తుంది. ఎందుకంటే సాతానుకు తెలుసు దేవుని రాజ్యం అప్పుడు విశ్రమ పడలేదన్నమాట అని తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇలా విత్తనాలు మనం మన ముందు పెట్టాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యం మనం ఇంక్రీస్ అవ్వాలి. దాని కొరకు మనం నిలబడాలి, మనం ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి. వాక్యం ధ్యానిస్తున్నాం. వాక్యం దేని కొరకు ధ్యానిస్తున్నాం? వాక్యాలు నేర్చుకొని అలాగే చేయడానికి కొరకు ఇది విడునాము, ధ్యానిస్తున్నాము, మనం ఫలించాలి. కాబట్టి ప్రియులారా మనం విత్తనాలు పెట్టాలి. దేవుని రాజ్యం కొరకు మనం ఇచ్చేవారుగా మనం ఉండాలి. లేదంటే ఏమవుతుంది? దేవుని రాజ్య పనులు చాలా మట్టుకు ఆగిపోవడానికి అవకాశాలు ఉంది. కాలంలో మనం చూసినట్లయితే చాలా మంచి దేవజనులు మనం చూసినట్లయితే వేరే దేశంలో వెళుతున్నారు. దేని కొరకు వెళుతున్నారు? ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే డబ్బు సంపాదన కొరకు వెళ్ళినని వారు డైరెక్ట్ చెప్పలేదేమో. ఏదైనా పని దొరికింది అని, క్లిప్ వచ్చిందని చెప్తారేమో. సరే, ఏదైనప్పుడు కూడా మనం చూసినట్లయితే వారు డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వెళుతున్నారు. కానీ ప్రాముఖ్యంగా చూసినట్లయితే కాబట్టి ఎందుకు అలా వెళుతున్నారు అంటే మన రాష్ట్రంలో లేదా మన దేశంలో ఉన్న వారికి అందించడం లేదు. వారు అవసరాలు తీర్చబడలేదు అంటే వారు ఏం చేస్తారు? పని చేయాల్సిన పరిస్థితి, వేరే మార్గం లేదు. కాబట్టి దేవుని పని చేసేవారు కూడా చాలా మంది వేరే పని మీదకు వెళుతున్నారు. కారణం ఏంటిది? పని సంపాదించేవారు వారు తగిన సమయంలో ఇవ్వడం లేదన్నమాట. వారు ఇచ్చే విషయంలో వెనుకపోయి పిసినతనం చూపించుకొని ఆ పెట్టుబడి వేరే దానికి పెట్టుకున్నప్పుడు దేవుని పని చేసేవారు ఎలాగే వారు ముందుకు వెళ్తారు, ఎలా బ్రతుకుతారు. మనం చూసినట్టే ప్రతి ఒక్కరు కంపెనీ కానీ ఏదైనా పని చేసేప్పుడు జీతం మాట్లాడతారు. 60,000 ఇచ్చినట్లయితే నేను పని చేస్తాను, ఇంత ఇచ్చి నేను పని చేస్తానని చెప్తారు. మనం చూస్తుంది, మనం పిల్లలు చాలా మంది కంపెనీలో కానీ జాబ్ చేస్తున్న వారు ఉండవచ్చు. మీరు కానీ వాడు మాట్లాడతారు, ఇంత మీరు ఇచ్చి ఉండి నేను చేస్తాం. ఇప్పుడు వారు నెల ఎంత ఇస్తారు మాట్లాడి. కానీ దేవుని రాజ్యంలో ఎట్లా? దేవుని రాజ్యంలో మనం ఏం నేర్పిస్తాం? వారు దేవుని నుండి పొందుకొని మాకు ఫ్రీగా ఇవ్వాలి, ఫ్రీగా ఉండాలి. వారే గొప్పవారు అని చెప్తారని ఇప్పుడు వారి పరిస్థితి ఏమవుతుంది?
ఇప్పుడు బ్రతకాలి అంటే మనం చూసినట్టు ఎన్నో అవసరాలు ఉంది, ఎన్నో ఖర్చులు ఉంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే దేవుని రాజ్యం కొరకు ప్రత్యేకంగా మనం ఇచ్చినప్పుడు ప్రియులారా ఇచ్చేవారు ఉంటే వారు బలపరచబడుతుంది. సేవలు వారి ప్రార్థనలో కానీ వాక్యదానములు కొనసాగించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అందుకొరికి నమ్మకంగా ఇవ్వలేని వ్యక్తుల ద్వారా ఏమవుతుంది, అది పని జరగకుండా అవుతాయి. నమ్మకంగా ఇవ్వకుండా దేవుని ప్రేమించలేని వారు నమ్మకంగా ఇవ్వలేదు. దేవుని ప్రేమించలేని వారు నమ్మకంగా ఇవ్వలేదు అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, దేవుని పనులు తగ్గిపోవడానికి అవకాశం ఉంది, ఆగిపోవడానికి అవకాశం ఉంది. దేవుని పని చేసిన వారు వేరే పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఎవరు నవ్వుతారు, దెయ్యాలే నవ్వుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం గమనించాలి. కాబట్టి మనం ఫేత్ఫుల్ ఉండాలి. మనమైనా మీరైనా సేవ చేయాలి, మంచిది. ఇద్దరు సేవ చేస్తున్న వారిని మనం ఎంకరేజ్ చేయాలి. మనం సేవ చేస్తున్న వారు వేసి చేయండి, మంచిది. చేసేవారు మనం ఎంకరేజ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, సేవ ముందుకు కొనసాగించబడుతుంది. ఎందుకంటే మన బాధ్యత అనమాట. మనందరూ దేవుని రాజ్యములు ఉన్నాము, మన దేవుని పిల్లలు ఉన్నాము. కాబట్టి పెట్టుబడి పెట్టడం చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ఇంకా వారు దారిద్ర్యములు ఉన్నప్పుడు మాత్రం పెట్టాలని కాదు, కొందరు అలాగా ఆలోచిస్తున్నారు. కాబట్టి 2 కొరింథీయులు మనం చూసినట్లయితే 8-9 అధ్యాయంలో మనం చూసినట్లయితే దారిద్ర్యములు ఉన్న వారికి పెట్టమని ఉద్దేశంతో రాయబడి ఉంటుంది. కానీ గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడి ఉంది, వాక్యం బోధించేవారు అంటే దేవుని కొరకు సమయం కేటాయిస్తున్నాం కాబట్టి వాక్యం బోధించే వారికి మనం దీవెన పొందుతున్న కొలది మనం షేర్ ఇవ్వాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి మనకు బాధ్యత ఉంది అనమాట, బాధ ఉంది. ఇప్పుడు దేవుని సేవ ముందు కొనసాగించబడాలి అంటే పెట్టుబడి ప్రియులారా మనం పెట్టేవారుగా ఉండాలి. వేరే షార్ట్కట్ లేదనమాట, దానికి వేరే షార్ట్కట్ లేదు. కాబట్టి ప్రియులారా మనం విత్తనాన్ని పెట్టాలి, దేవునికి స్తోత్రం. కాబట్టి అది ఎంకరేజ్ చేయాలి, అది మనం నేర్చుకోవాలి, మన వారు నేర్పించాలి, మనం నేర్పించడానికి ఈ విషయంలో దేశీ భయపడుకొని మనం నేర్పించలేని పరిస్థితులు ఉంటే ఏమవుతుంది, సాతాన్ నవ్వాల్సిన పరిస్థితి వస్తాయి. కాబట్టి ప్రియులారా మనం దేవుని సంతోషపెట్టే బిడ్డలు ఉండాలి, యేసును సంతోషపెట్టే బిడ్డలు ఉండాలి, తండ్రిని సంతోషపెట్టే బిడ్డలు ఉండాలి. కాబట్టి మనం అది నేర్పించాలి, వేరే మార్గం లేదు. ఉద్దేశం ఏంటది, దేవుని రాజ్యం ఇంక్రీజ్ అవ్వాలి, దేవుని పనులు జరగాలి, దేవుని రాజ్యం ఇంక్రీజ్ అవ్వాలి. అందుకొరికి మనం చూడొచ్చు, మలాకి గ్రంథంలో కూడా మనం చూడొచ్చు, 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు. కాబట్టి బైబిల్లో రాయబడింది దొంగతనం చేయవద్దని రాయబడింది. కాబట్టి కొందరు దొంగతనం చేస్తున్నట్టు మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది. పాత నిబంధన కాలంలో నేర్పించిన టీచింగ్ అనమాట. దశమ భాగం అయినా సరే దేవుని రాజ్యం కొరకు మందిరం కొరకు ఖర్చు పెట్టాలి. కాబట్టి ఆ విషయంలో పొరపాటు జరిగినట్టు దేవుడు మాట్లాడినట్టు మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. కాబట్టి దేవుడు చెప్తున్నాం అనమాట, ఒకసారి ఇచ్చి చూడుము, నేను ఆకాశపు వాకిట్లు విప్పి పట్టజాలంతో స్థాయిలో నిన్ను దీవిస్తామని ప్రభు చెప్పిన మాట ఉంది. కాబట్టి ప్రభు చెప్పిన మాట మనం గమనించాలి. కాబట్టి మనం బాధ్యత కలిగి నమ్మకంగా ఉండాలి అనమాట. ప్రేమ మనం చూపాలి, ఇవ్వడం ద్వారానే సాధ్యం. కాబట్టి నమ్మకంగా మనం ఇచ్చేవారుగా ప్రియులారా మనం ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, దేవుని సేవ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇంకా పొందేవారు కూడా నమ్మకంగా ఉండాలి, ఇచ్చేవారుగా నమ్మకం ఉండాలి, ఖర్చు చేసేవారు కూడా నమ్మకం ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, దేవుని సేవ మన రాష్ట్రం దేశంలో ఇంక్రీజ్ అవుతుంది. లేదంటే ఏమవుతుంది, దేవుని సేవ చేసిన వారు వేరే పనికి వెళతారు. పనికి వెళ్ళకపోయినా మనం తప్పు పెడతారము, పనికి వెళ్ళినా మనం తప్పు పెడతారము. పనికి వెళ్ళలేక ఉంటే ఏం చెప్తారు, నువ్వు ఏదైనా పని చేసుకొని సంపాదించుకొని బ్రతకవచ్చు కదా అని మనం చెప్తారు. పనికి వెళ్తున్నప్పుడు ఏం చెప్తారు, నువ్వు సరిగా దేవుని కొరకు సమయం కేటాయించడం లేదని చెప్పు. కాబట్టి మంచిదైనది ఇప్పుడు ఇలాగ మన ఫెయిత్ఫుల్ చూపాలి. మన ఫెయిత్ఫుల్ చూపినప్పుడు ఏమవుతుంది,
అలాంటిది జరగలేదు. అంటే దేవుని పని జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. కాబట్టి మనం ఫెయిత్ఫుల్ గా ఉండడానికి కూడా మనం చూసినట్లయితే దేవుడు ప్రేమ గ్రహించలేదంటే ఫెయిత్ఫుల్ ఉండాలి. దేవుని ఎంతగా ప్రేమించే వారు మాత్రమే ఫెయిత్ఫుల్ గా బ్రతుకుతారు. కాబట్టి ప్రార్థన చేస్తాం, దేవా నమ్మకంగా బ్రతికే కృప నాకు దయచేయము, మీ ప్రేమతో ఉమ్మరిచమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి మనం మన దేవుడు సజీవుడైన దేవుడు, జీవగల దేవుడు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లే మనం నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు అది చూసే దేవుడు అనమాట, అది గమనిస్తున్న దేవుడు అనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా మనం నమ్మకంగా ఉండే దేవుని ఆశీర్వాదాలు కూడా మనం అదేంగా అనుభవించింది. చూడండి మాలాకి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. మీ పండ్లను తినివేయు పురుగులను నేను గద్దించేదను, అవి నీ అవి మీ భూమి పంటను నాశనం చేయవు. ఈ ద్రాక్ష చెట్లు అగాధ ఫలములను రాలక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవుచున్నాడు. అప్పుడు ఏమవుతుంది? నమ్మకంగా ఇచ్చేవారి గురించి రాయబడింది. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనక అన్ని జనులందరూ మిమ్మల్ని ధనులు ధరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవుచున్నాడు. కాబట్టి ప్రియులారా ఆకాశ వాక్యలను విప్పి పట్టజాలనంద విస్తారముగా దీవెనలు కుమ్మిరిచేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఇప్పుడు ఎన్నో వాగ్దానాలు ఉంది ఇచ్చేవారు ప్రేమతో నింపబడి ఉత్సాహంతో సంతోషంతో. కానీ మనం అది అనుభవిస్తున్నామా? అనుభవించాలంటే మనం ఫెయిత్ఫుల్ చూపాలి, వేరే మార్గం లేదు. నేనైనా సరే మనందరి పొడి విషయంలో దేవుడు మనకు పట్టుదల దేవుడు అనుగ్రహించును గాక. అప్పుడు ఏమవుతుంది పరిల్లారు? మనకు క్షేమం, మన పిల్లలకు క్షేమం, దేవుని పిల్లలకు మాత్రం కాకుండా ప్రతి ఒక్కరికి క్షేమమే దానిలో. ఎందుకంటే దేవుని పనులు ఎక్కువ జరుగుతున్నప్పుడు మనకు అందరికీ క్షేమం అనమాట. ఒక్కరికైనా కాదు. కొన్నిసారి మనం ఒక్కరికైనా అనిపిస్తాము, ఒక్కరు కాదు, అనేకలకు అది దీవెన అనమాట. దేవుని పనులు ప్రార్థన గాని, ఆరాధన గాని, శుద్ధి గాని, వాక్య పరిచర్లు గాని, సుధారణ, ఆ పరిచర్లు దాని కొరకు సమర్పించేవారు నమ్మకంగా చేస్తున్నప్పుడు అది అనేకులకు దీవెన అనమాట. కానీ మనం నమ్మకంగా ప్రజలు లేని పరిస్థితులు వచ్చినప్పుడు ఏమవుతుంది? అనేకులకు ఆ దీవెన అనుభవించుకోవడం తగ్గిపోతాయి అనమాట. ఆగిపోతాయనే కాదు, తగ్గిపోతాయి. కాబట్టి ఇప్పుడు దేవుని పనులు ఎక్కువ జరగాలంటే మనం స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి. దేవుని రాజ్యం వరకు ప్రభువు నన్ను దీవించిన కొద్ది నేను ఫెయిత్ఫుల్ చూపాలి. మనం ఫెయిత్ఫుల్ అదొక సాక్రిఫైస్ అనమాట. కాబట్టి దాని గురించి కూడా బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనం విత్తనాలు పెడుతున్న కొలది కోత కూడా ఉంది. విత్తనాలు పెడుతున్న కొలది మన కోత ఉంది, పంట ఉంది, హార్వెస్ట్ ఉంది, దేవుడిస్తాడు. ఎవరైతే సంతోషంతో ఇస్తున్న వారికి, ఉత్సాహం ఇచ్చిన వారికి అధికమైన కృప ఇస్తాడని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అధికమైన కృప మనం పొందాలా వద్దా? అధికమైన దేవుని కృప మనం పొందాలి అంటే షార్ట్కట్ లేదన్న మనం నిజమైన ప్రేమ మనం రుజువు చేయాలి, మనం ప్రూఫ్ చేయాలి. ప్రభా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. పేతురుతో అడిగాం, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3సారి అడిగి మనతో ఎన్నోసారి అడుగుతారమ్మ ప్రభు. సోదర పేతురుతో 3సారి అడిగి మనతో ఎన్నోసారి ప్రభు అడుగుతారా? సోదర ఇప్పుడు బాధపడవద్దు. సోదర పేతురు అయితే కొంచెం బాధపడాం 3వసారి అడిగినప్పుడు. సోదర కాబట్టి ఇప్పుడు ఇలా దేశం మనం బాధపడవద్దు. మన హృదయం చూసే దేవుడు అనమాట. దేవునికి సోదర. ఇప్పుడు మనం ప్రభువును ప్రేమించే విషయంలో తక్కువ ఉండవద్దు. అలాంటి ప్రభువుని మనం ప్రేమించాలి. తండ్రి కంటే ఎక్కువ ప్రేమించాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. తల్లి కంటే ఎక్కువ ప్రేమించాలి, కుమారుని కంటే ఎక్కువ ప్రేమించాలి, కుమార్తె కంటే ఎక్కువ ప్రేమించాలి, భర్త కంటే, భార్య కంటే, మన ప్రాణం కంటే ఎక్కువ ప్రభువును ప్రేమించాలని ప్రభు కోరుతున్నాము. స్తోత్రం.
కాబట్టి మనం మారుమనస్సు పొందాలి. ప్రభు కంటే ఎక్కువ మనం కుమార్తెను ప్రేమిస్తున్నామంటే మారుమనస్సు పొందాలి. ప్రభు కంటే ఎక్కువ మనం కుమారుని ప్రేమిస్తున్నామంటే మారుమనస్సు, వేరే మార్గం లేదు. ప్రభు కంటే భర్తను భార్యను కానీ ఎక్కువ ప్రేమిస్తామంటే మారుమనస్సు పొందాలి. కాబట్టి జీవగల దేవుని కంటే ఎక్కువ ఆదాము, మొదటి వ్యక్తిగా ఉన్న ఆదాము జీవగల దేవుని కంటే ఎక్కువ హవ్వను ప్రేమించాం. పడిపోయిన హవ్వను ప్రేమించాం. ఆదాము కూడా పడిపోయామన్నమాట. అందుకొరకు దేవుడు చెప్తున్నాము, ఫస్ట్ మన హృదయంలో శెట్టిగారుతున్న దేవునికి చోటు ఇవ్వాలి, వేరే వరకు కాదు. ఒకవేళ ఇచ్చి ఉండే జారిపోయిన దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది. దారి తప్పిపోతుంది కాదు, అవకాశం ఉంది అనమాట. కాబట్టి మన దారి తప్పిపోకుండా ఉండాలి అంటే ప్రభువును అందరికంటే అన్నిటికంటే ఎక్కువ ప్రభువును ప్రేమించే కృప దేవుడు మనకు అనుగ్రహించిన ఒక తండ్రి కంటే, తల్లి కంటే, భర్త కంటే, వారి కంటే, పిల్లల కంటే, మన ప్రాణం కంటే. కాబట్టి ఈ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తాడు. వాక్యం ద్వారా మనల్ని సిద్ధపరుస్తాడు, శుద్ధి చేస్తాడు. ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో జీవగల దేవుని ప్రేమించినట్టు ప్రభు జీవగల దేవుడు మనల్ని పిలిచిన దేవుడు మనల్ని మార్స్తాడనమాట. ప్రభు మార్చాలి, వేరే మార్గం లేదు. కాబట్టి మనం సమర్పిస్తాం. దేవా ప్రభు మిమ్మల్ని ఎక్కువ నేను ప్రేమించట్టు నన్ను సిద్ధపరచు ప్రభు. సంఘం అంటే అదనమాట. ఏసే కోరుతున్న సంఘం అది. ఏసే కోరుతున్న పెళ్లి కుమార్తె అదనమాట. దేవునికి స్తోత్రం. జీవగన్న సంఘం అంటే అదనమాట. జీవగన్న దేవుడు దేవుని ప్రేమతో నింపబడి జీవగలైన ప్రభువును ప్రేమించాలి. అంటే ప్రభు సంఘం ఒకటి అనమాట, రెండు లేదు. ఇప్పుడు ప్రభు సంఘం ఒకటి అనమాట, రెండుగా లేదు. ఇప్పుడు మనం రెండుగా చూస్తున్నారని, దేవుడు నేను వేరు, క్రిస్తు నేను వేరు. కానీ తండ్రి దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల కొత్త జన్మించిన మన ఆత్మ చూసినట్టే రెండుగా లేదు, ఒకటే విన్నామన్నమాట. కానీ మనసులో మన రెండుగా ఉన్నట్టు మనకు అనిపిస్తుందేమో. అది మారాలి, సత్యం గ్రహించాలి. క్రిస్తు మనం ఒకటి. క్రిస్తు రాజ్యం మన రాజ్యం, దేవుని రాజ్యం మనది. సూత్రం దేవుడు మన సొత్తు. జీవగల క్రిస్తు, జీవగల దేవుడు మన సొత్తు, మనం దేవుని సొత్తు. కాబట్టి ఇంకా వేరు లేదు. కాబట్టి దేవుని రాజ్యం ఎంతగా విశ్రమ పడుతున్న దేవుని రాజ్యం వ్యాప్తి మన బాధ్యత అనమాట. కాబట్టి మన దేవుని రాజ్యంలో ఉన్నాము, దేవుని రాజ్యంలో మనం ఉన్నాం, మన దేవుని పిల్లలకు ఉన్నాము. గొప్ప స్థాయి తండ్రి దేవుడు అనుగ్రహించాము. ఆత్మస్సమైన ఆశీర్వాదాలు క్రిస్తు వారి మనకు అనుగ్రహించాము. ఇప్పుడు దేవుని ఆలోచన ఇప్పుడు మనదనమాట. మనం దేవునికి చెందిన వారం, దేవుడు మనది. రెండు ఒక్కటిగా దేవుడు మనసు, రెండుగా మనం చూడవద్దు. దేవుడు వేరు, నేను వేరు, క్రిస్తు వేరు, నేను వేరు, అలాగ ఆలోచన చేయవద్దు. లేదు, ఒకప్పుడు అలాగ ఆలోచన చేసి ఉండొచ్చు, ఇంకా మనం అలాగ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నేను దేవుడు, నేను క్రిస్తు ఒకటి, అంతే. మొదటి కొరింథీయులు 6:17 రాయబడింది. హల్లెలూయా. ఇప్పుడు మనం క్రిస్తు ఒకటే అనమాట, రెండుగా మనం చూస్తున్నాము. ఒకటే సమస్య వస్తుంది. సోదరు నాది వేరు, మీది వేరు అని అలాగ ఆలోచించి మనం క్రిస్తు వారమే, క్రిస్తు మనదనమాట. ఇప్పుడు క్రిస్తు ఉన్నంత కాలం మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుని రాజ్యం విస్తరింపబడుతున్న కొలది ఏమవుతుంది ప్రియుల? అదే హ్యాపీ, అదే సంతోషం, సమాధానం, నెమ్మది. కాబట్టి దేవునికి వ్యతిరేకమైన శత్రువు సాతాన్ అనమాట. సాతాన్ రాజ్యం. దేవుడు దేవుని రాజ్యం, దేవుని రాజ్యంలో దేవదూతలు ఉన్నారు, సాతాన్ రాజ్యంలో సాతాన్ దూతలు ఉన్నారు. కాబట్టి మన గురి, మన శత్రువు మనుషులు కాదు. రక్త మాంసంతో మనకు పోరాటం లేదు. మన శత్రువు సాతాన్ మాత్రం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. సాతాన్ క్రియలు నయమైపోవాలంటే ప్రార్థన మాత్రం సరిపోవడం లేదు. ప్రార్థన చేయాలి, వాక్య పరిచర్య చేయాలి, శుద్ధులు చేయాలి. పరిచర్య ఎక్కువ జరగాలి అంటే పెట్టుబడి పెట్టాలి, వేరే మార్గం లేదు. కాబట్టి మనం చూసినట్టే దేవుని నమ్మలేని వారు పెట్టుబడి పెట్టే విషయంలో తక్కువ లేనట్టే కనిపిస్తుంది. కాబట్టి దేవుని తెలుస్తున్న దేవుని బిడ్డలు పెట్టుబడి పెట్టే విషయంలో విడకుండే పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ప్రియులారా, పెట్టుబడి పెట్టే విషయంలో దేవుని పనులు ముందుకు రావాలి. అప్పుడే దేవుని పనులు ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే అన్నిటికీ ఖర్చులు ఉన్నాయి. ఖర్చులు లేనిది ఏముంది ప్రియులారా? చెప్పండి, ఏముంది ఖర్చులు లేనిది?
సోదర్ అది కూడా నియమం మనమే తీసుకొని పెట్టాం, చట్టాలు మనమే తీసుకొని పెట్టాం, దేని కింద దాని కింద. సూపర్. కాబట్టి ప్రియులారా, మనం పెట్టుబడి దేవుని రాజ్యానికి ఉన్నది, దేవుని రాజ్యానికి మనం పెట్టాలి. దేవుడు ఇచ్చిన దానిలో, దేవుడు దీవించిన కొలది దానిలో తప్పకుండా మనం దేవుడి రాజ్యం కొరకు బలవంతం లేదు. దేవుడు బలవంతం చేసే దేవుడు కాదు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నా మనం పెడతాం. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించలేని వారు పెట్టలేదని స్తోత్రం. కానీ దేవుని ప్రేమిస్తున్న మనం దేవుని రాజ్యం కొరకు పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు ఏమవుతుంది? దేవుని దీవులు మన ఎక్కువ, దేవుని కృప ఎక్కువ పొందవచ్చు. దేవుని పనులు ఎక్కువ మనం చూడవచ్చు. పనులు ఎక్కువ జరగాలి. స్తోత్రం. దేవుని పనులు ఎక్కువ జరగడం వలన అదే మనం సంతోషం. అనేక ఆత్మలు రక్షణ పొందాలి, ఆత్మకార్యం జరగాలి, ప్రార్థనలు ఆరాధనలు కంటిన్యూస్ జరగాలి. స్తోత్రం. దానివల్ల నష్టం వరకు సాతానికి, దేవునికి అది మేలనమాట. దేవుని పనులు ఎక్కువ జరుగుతున్న వాళ్ళది, ఆత్మలు ఎక్కువ ప్రవచతలు వచ్చినప్పుడు ప్రభుకి అది సంతోషం. బైబిల్లో రాయబడింది, ఒక ఆత్మ రక్షణ పొందినప్పుడు పరలోకంలో గొప్ప ఆనందం. ఇప్పుడు అనేక ఆత్మలు ఈ కాలంలో మన ప్రార్థన ద్వారా, సుధుల ద్వారా, సువార్త పరిచయ ద్వారా, వాక్య పరిచయ ద్వారా, కీలి మినిస్టర్ కావచ్చు, మనకున్న పరిచయ నమ్మకంగా చేసినప్పుడు దానివల్ల అనేకులు రక్షణ పొందినప్పుడు పరలోకంలో ఇంకా తండ్రి ఇంకా ఆనందిస్తుంది. తండ్రిను మనం నవ్విపించాలి. బైబిల్లో రాయబడింది, జ్ఞానం కలిగిన పిల్లలు ఏం చేశాడు? తన తండ్రికి బిడ్డను నవ్విపిస్తాడు. దుఃఖపరచడం కాదు. జ్ఞానం కలిగిన పిల్లలు తల్లిదండ్రులను సంతోషపెట్టదు, తండ్రిని సంతోషపెట్టదు. ఇలాగ మన పరలోక తండ్రిను సంతోషపెట్టాలి అండి. మనం దేవుని చిత్తం చేయాలి. కాబట్టి వేరెవరు చేస్తారని, వేరెవరు వాడతారని మన పక్కకు జరిగి ఉండే ఎలాగ పనులు జరుగుతాయి. ఒకటే, నన్ను వాడుకోమని ప్రార్థన చేయాలి. నేను సిద్ధంగా ఉన్నామని మనం చెప్పాలి. కాబట్టి ఇక్కడ మాసిదోనియ సంఘం ప్రభువుకు సమర్పించారు, దేవుజనులు కూడా సమర్పించారు. స్తోత్రం. కాబట్టి వారు ఫలించారు. కాబట్టి జీవగ్రంథుడు అది చూస్తున్న దేవుడు అనమాట. కాబట్టి ప్రియుల దేవుని రాజ్య వ్యాప్తి కొరకు విత్తనాలు పెట్టుదాం. చూడండి, విత్తనమును తినడుకు ఆహారం దయచేస్తాడు దేవుడు. మీకు విత్తనం దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణోద్ధార్య భాగ్యము గలవారగనట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందొచ్చును. ఇంకా కొంచెముగా విత్తవాడు కొంచెముగా పంట, చూడండి, కొంచెము విడుతువాడు కొంచెం అన్ని పంట వస్తుంది. అంటే దేవుని పని విషయంలో సమయం కావచ్చు, విత్తనాలు కావచ్చు, పెట్టిన విషయంలో కొంచెం పెట్టినప్పుడు కొత్త కూడా కొంచెమే వస్తుంది. కాబట్టి కొంచెం సరిపోతుంది, మనకు ఆలోచించాలి. కొంచెం సరిపోతుంటే కొంచెం విత్తనాలు పెట్టిన చాలు. ఎవరైతే సమృద్ధి పంట కోరుతున్న వారు సమృద్ధి పట్టవచ్చు. తప్పకుండా అని లేదు, నిర్ణయం మన చేతుల్లో ఉంది, మన తీర్మానం మనలో ఉంది అనమాట. ఫ్రీ విల్ ఉంది. కాబట్టి సమృద్ధి దేవుని పనులు, సమృద్ధి ఆత్మలు మనం చూసేవారు ఉండాలి అంటే, దేవుని కార్యాలు చూడాలి అంటే సమృద్ధి పెట్టాలి. వేరే మార్గం లేదు, షార్ట్ కట్ లేదన్నమాట. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మన సమృద్ధి కోరుదా, క్రియలు మాత్రం అలాగే లేదు. అక్కడి సమస్య. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. కొంచెం విత్తువాడు కొంచెం పంట పోయిన, సమృద్ధిగా విత్తువాడు మాత్రమే సమృద్ధి పంట వస్తుంది. ఒకటి సమృద్ధి కావాలా, కొద్దిగా కావాలా. కాబట్టి కొద్దిగా కావాలంటే కొద్దిగా పెట్టండి. స్తోత్రం. అస్సలే వద్దు అండి, అసలే పెట్టాల్సిన అవసరం లేదు. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అది మన కోరిక, మన నిర్ణయం అనమాట. నిర్ణయం మన చేతుల్లో ఉంది. కాబట్టి ప్రియులారా, మనం నిర్ణయం చేస్తాం. ప్రభు అలాగే మీరే నిర్ణయం చేసుకోవాలి, మీ ఇష్టం. కాబట్టి ఈ విషయంలో ఎవరు బలవంతం చేయలేదు. కాబట్టి సత్యం అనమాట. కాబట్టి సమృద్ధి, కొంచెం ఒక విత్తువాడు కొంచెం పంట పోయిన, సమృద్ధి విత్తువాడు మాత్రమే సమృద్ధి పంట కోస్తాయి అనమాట. కాబట్టి ప్రార్థన చేస్తాం, ప్రభు అలాంటి మనస్సు, హృదయం నాకు దయచేయమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, తీర్మానం చేస్తాం. సనుకోనయు బలవంతం కాకయు ప్రతివాడును తన హృదయములు నిశ్చయించుకునే ప్రకారము ఇవ్వలేను. దేవుడు ఉత్సాహము ఇచ్చువానని ప్రేమించును, మరి అన్నిటి అందు ఎల్లప్పుడూ
మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేస్తాడు. చూడండి, విస్తరింప చేస్తాడు. ఎంత స్పష్టంగా రాయబడింది, చాలా క్లారిటీగా రాయబడింది. ఇప్పుడు కృప ఎక్కువ పొందాలి అంటే ప్రభువుని ప్రేమించాలి, వేరే మార్గం లేదు. ప్రభువుని ప్రేమించే వారే సంతోషంతో ఇస్తాడు. దుఃఖంతో ఇస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్రభువుని ప్రేమించడం లేదనమాట. నిరాశతో, దుఃఖంతో, బాధతో ఇస్తున్నామంటే రెవల్యూషన్ వాక్యం సత్యం ఇంకా గ్రహించలేదన్నమాట. ఇప్పుడు వాక్య సత్యాలు మనం గ్రహించుకోవాలి. అనేకులు మనం చూస్తున్నట్టే రక్షణ పొందలేని వారు తన విత్తనాలు పెడుతున్నారు. ఇలాగ వారు తన రాజ్యం కడుతుందనమాట. మనం చూడొచ్చు, కన్నారా చూడవచ్చు. కానీ దేవుని బిడ్డలుగా మన పరిస్థితి ఏమవుతుంది? చూద్దాం. మనం తండ్రి దేవుడు గొప్ప విత్తనాలు క్రిస్తువుని బట్టి, కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మకు నింపబడి క్రిస్తువుని ప్రకటించాలి, వాక్యం ప్రకటించాలి. ఇంకా దేవుని రాజ్యం వరకు మన వంతు సహకరించాలి, ఉత్సాహం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. నమ్మకంగా చూపాలి, ఫెయిత్ఫుల్ చూపాలి. ఒకరోజు ఇస్తారు, ఒకసారి ఇస్తారు, ఇంకా కొన్ని 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 నెలలు ఇంకా ఇవ్వలేని పరిస్థితులు ఉండవచ్చు. అలాగ ఉండాలి. మన ఫెయిత్ఫుల్ చూపాలి. ప్రతి మనకు దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి, దేవుని బట్టి ఫెయిత్ఫుల్ చూపాలి. ఇప్పుడు ఫెయిత్ఫుల్ గా ప్రార్థన చేసినప్పుడు ఇలా ఫెయిత్ఫుల్ ఉన్న వారిని దేవుడు లేపుమని, ఇంకా ఫెయిత్ఫుల్ ఉన్న వారిని దేవుడు తప్పకుండా దేవునిగా దీవిస్తాడు. ఫెయిత్ఫుల్ లేని వ్యక్తులను దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు, అది కూడా మనం ఆలోచన చేయాలి. ఫెయిత్ఫుల్ లేని వ్యక్తులను దీవించాలని మనం ఎన్నిసారి ప్రార్థన చేసిన దేవుడు అది యాక్సెప్ట్ చేస్తాడు. ఒక తాళంతు, 2 తాళంతు, 5 తాళంతు, 2 తాళంతు వ్యాపారం చేసి ఇంకా 2 సంపాదించాలి, మంచిది. 5 తాళంతు వ్యాపారం చేసి 5 సంపాదించాలి. ఇంకా 1 తాళంతు కూడా దాచిపెట్టుకొని వ్యాపారం చేయకుండా ఉన్న వ్యక్తులను ప్రభు దీవించమంటే ప్రభు యాక్సెప్ట్ చేస్తారు. ఒకసారి ఆలోచించండి. కానీ 2 తాళంతు వ్యాపారం చేసి 5 తాళంతు వ్యాపారం చేసి వారి కొరకు ప్రార్థన చేసితే ప్రభు వెంటనే పని చేస్తాం. ఇక్కడ పరిణామాన్ని అర్థం చేసుకోవాలి. మనం సోమరిగా ఉండవద్దు. కాబట్టి ప్రభువు నుండి బల మంచి దాసురాలని పిలుపు పొందే కృప నాకు మనకందరికి దేవుడు అనుగ్రహించినాక సమయం ఇదే అనమాట. సమయం ఇదే మనకు దేవుడు అనుగ్రహించిన సమయం ఇదే. ఇంకొక రోజు కొరకు ఆగాల్సిన అవసరం లేదు. ఇదే మన సమయం. ఈ సమయం మనం సద్వినియోగం చేయాలి. దేవునికి స్తోత్రం. సమయం సద్వినియోగం చేయాలంటే దేవుడి జ్ఞానం అవసరం. దేవుడి జ్ఞానం లేదు అంటే సమయం సద్వినియోగం చేయలేదు. సమయం ఇది అనమాట. సమయం ఇది. హల్లెలూయా, స్తోత్రం. దేవుడు ఇచ్చిన సమయం ఇది అనమాట. ఇప్పుడు వాడుకోవచ్చు. ఒక్కరోజు సమయం దొరకలేని పరిస్థితి వస్తుంది, ఇప్పుడు బాధపడవద్దు. ఇప్పుడు మంచి సమయం ఉంది. దేవునికి స్తోత్రం. సమయం దేవుడు ఇచ్చింది. ఒకరోజు సమయం ఆగిపోతుంది అనమాట. స్తోత్రం. ఈ భూమిలో ఇప్పుడు మనం దేవుని కొరకు ఏదైనా చేయాల్సిన సమయాలు ఆగిపోతాయి అనమాట. స్తోత్రం. అప్పుడు దుఃఖపడవద్దు. కాబట్టి ఇప్పుడు ఆలోచన చేయాలి. ఇప్పుడు ప్రభు నేను చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రభుత్వం మాట్లాడాలి. ఇప్పుడు నేను చేయాలి ప్రభు అని మాట్లాడాలి. ప్రభు మాట్లాడతాను, దానికి లోపడతాను. అది ప్రేమ అనమాట. ప్రభుత్వం మనం మాట్లాడాలి, ప్రభు మనతో మాట్లాడతారు. ప్రభు మాట్లాడిన మాటకి మనం లోబడాలి. అదే నిజమైన ప్రేమ. లేదంటే వేషధారి మాత్రమే, కబడ్డీ వ్యక్తి మాత్రమే. ఒరిజినల్ ప్రేమ కాదు. ఒరిజినల్ ప్రేమ మనం చూసినట్టే ప్రభు చెప్పినట్టు ఇదే చేస్తాడంత. ఎస్ చెప్తాడు. ప్రభు చెప్పిన మాటకు ఎస్ చెప్తాడు. అదే యేసుక్రీస్తు తండ్రి చెప్పిన మాటకు యేసుక్రీస్తు ఇదే చేస్తాడు. అదే కలువరి సెలవులు మనం చూస్తున్నాం. తండ్రి చెప్పడానికి ఇదే చేస్తాడు. అది ఒరిజినల్ ప్రేమ అన్నమాట. అలాగే మనం దేవుని మాటకు మనం లోబడాలి. సూత్రం. మనకి ఇష్టపడినా ఇష్టకపోయినా, ఇద్దరు ఇష్టపడలేకపోయినా అది కాదు. తండ్రి చిత్తం గ్రహించుకొని దానికి లోబడటమే, వేరే మార్గం లేదు. కాబట్టి ప్రార్థనిస్తాం. దేవా నా హృదయం వాక్యానికి లోబడే హృదయం దేవా దయచేయమని ప్రార్థనిస్తాం. తిరుగువాడు హృదయం, ఒకవేళ తిరుగువాడు మనస్తత్వం ఉంటే దాని నుండి విడిపించమని ప్రార్థనిస్తాం. అవిధేయత మనస్తత్వం ఉంటే దాని నుండి విడిపించమని ప్రార్థనిస్తాం. అది కూడా దయ్యం అనమాట. అవిధేయత స్పిరిట్ ప్రభావంతో ఉన్నవారు ఎవరైనా ఉంటే దాన్ని విడిపించమని ప్రార్థనిస్తాం. విధేయత ఆత్మదేవుడు దయచేనాక తిరుగువాడు నుండి
విడిపించము రెబేలియన్ క్యారెక్టర్ ప్రభు మీకు లోబడే మనసు నాకు దయచమని ప్రార్థనిస్తాం. ప్రభు నిన్ను ప్రేమించే మనసు దయచమని ప్రార్థనిస్తాం. అలాగే మనం ఫలించుకొని మన రాష్ట్రంలో దేశంలో దేవుని పనులు ఎక్కువ జరగనాక తక్కువ ఎక్కువ జరగాలి. అదే మనకు సేమ్ ప్రార్థనలు ఎక్కువ జరగాలి. సుధులు ఆరాధన వాక్య పరిచయం ఎక్కువ జరగాలి. అది మనకు మన పిల్లలకు క్షేమం. ప్రార్థన కానీ వాక్య పరిచయలు కానీ సువార్త పరిధులు కానీ దేవుని పరిధులు తక్కువ జరుగుతున్నామంటే మనకు క్షేమం కాదు. మన ఆత్మ క్షేమంగా ఉంది కానీ సూత్రం ఆత్మకర సూచేతలు ఉన్నాయి కాబట్టి క్షేమంగా ఉంది. కానీ ప్రార్థన ఆరాధన స్థుతులు ఎక్కువ జరుగుతున్నప్పుడు మనకు మన పిల్లలకు ఇంకా క్షేమం అనమాట. కాబట్టి ఇప్పుడు కదా మనం దాని కొరకు మీరు నిలబడాలి, నేను నిలబడాలి. వేరే మార్గం లేదు. బెటర్ చెప్తారు ఇంకొకరు చూడొచ్చు అని మోసేలాగా మీరు చెప్తారు ఇంకొకరు చూడొచ్చు కదా, నన్ను ఎందుకు ప్రభు, నన్ను ఎందుకు. సోదర ప్రభు మనం పిలిచాము, మనం నిలబడాలి. మనం తప్పించుకోవడానికి వీల్లేదనమాట. తప్పించుకోవడానికి వీల్లేదు. వెనక్కి చూసేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు, అర్హుడు పాత్రుడు కాదు. కాబట్టి మనం వెనక్కి చూడవద్దు. లోతు భార్య లాగా వెనక్కి చూసి నిలబడదు, ముందుకే ఉడదాం. పిలిచి ఉన్నదో నన్ను పిలుద్దాం, సరే ముందుకే ఉడదు. ప్రార్థన ఇస్తాం, ప్రభు నన్ను ముందుకే నడిపించము, బలపరచము. ఇప్పుడు ప్రార్థన ఇస్తాం. కాబట్టి చిన్న దానిలో మనం ఫేత్తులు చూపిస్తాం. ఇప్పుడు గొప్పదండి ఉండాలి, ఫేత్తులుగా ప్రతి కృప దేవుడు ఇస్తాడు. చిన్న దానిలో నమ్మకం ప్రతి కృప దేవుడు అనుగ్రహించినాక ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధులను మా ప్రేమ కలిగిన దేవా, మీరు అనుగ్రహించి మంచి సమయాన్ని బట్టి సుదేస్తున్నాం. వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటలను బట్టి వందనాలు దేవా. మీ ప్రేమ సంఘం ఎదుట దేవా, మీ ఎదుట అది చూపే ఆ కృప తండ్రి మాకు తండ్రి దయచేమ తండ్రి వ్యక్తపరిచే నిజంగా ప్రభు మేము ప్రేమిస్తున్నామని మా మాటల ద్వారా మాత్రం కాకుండా క్రియల ద్వారా కూడా వ్యక్తపరిచే ఆ కృప తండ్రి మాకు తండ్రి మాలో పొదువులు శ్రమించమతండి. మీ ప్రేమతో మెలిసి ఉండండి తండ్రి. మీ స్వరం విని దానికి లోబడి ప్రతి ఉదయంగా ఫలించి సంఘానికి మా రాష్ట్ర దేశానికి కూడా అనేకలకు దేవినగర్ను ఈ కాలంలో ఈ చిత్తానుసారం వాడుకోమని ప్రార్థనిస్తుంది. ఇప్పుడు వచ్చిన అందరిని బట్టి వందనాలు. వారు ఆత్మ బలపరచు, హృదయంలో శాంతి సమాధానం ముడిపమరచు, ఆరోగ్యం దయం రాసులు తెరిచిపోతండి. స్వతర దేవుడు ఐశ్వర్యమైన మహిమలో వారి ప్రతి అవసరాలు మెరకలుగా తెరచబడిన ప్రార్థనిస్తున్నాం. దీవించబడుతున్న వారు ప్రభు నమ్మకంగా తండ్రి ప్రభు మీ రాజ్యాన్ని కూడా ఇచ్చే మనసు తండ్రి దయచిమ్ముతండి. దానిలో ఎవరైనా తప్పిపోయిన స్థాయిలు ఉంటే మారు మనసు ప్రభు దయచిమ్ముతండి. ఓహిబన సిహ రాధన ప్రభు మీరు అన్ని ఎరిగిన దౌడతాను ప్రభు మీరు సోదరుందని తండ్రి దేవ. ఎవరైతే నమ్మకంగా బ్రతున్నారు ఆకాశ వాక్యులు వారు వల్ల మీరు విప్పబోతున్నారు సుదేశాన్ని మీకు సాధిందండి. అదేమైన కృప ఎవరైతే నమ్మకంగా దేవ మీ రాజ్యానికి ఇస్తున్నారు 2 కొరింథీయులు 9:8 ప్రకారం వారికి ప్రభు సమృద్ధి అని కృప తండ్రి దయచేసి మీరు ఎంత గొప్ప దేవుడని రుజు చేయమని ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నమ్మకం లేని వారు ఎవరైనా ఉంటే తండ్రి ఈ రోజు వారు మారు మనసుతో తప్పుడు తీర్మానం నుండి మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళే కృప తండ్రి మాకు అందరికీ తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి దయచేయం తండ్రి. అలాగే మీ దీవెనలు అధికంగా అనుభవించుకొని అధికంగా మమ్మల్ని సుధించే కృప దయచేయం తండ్రి. అనేకలకు దీవెనకరంగా మమ్మల్ని మీరు వాడుతున్నటువంటి అన్నట్టుగా కూడా మీ చిత్తానుసరంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. బల నమ్మకమైన మంచి దాసులని పిలుపు మీ నుండి పొందే కృప తండ్రి దయచేయం. మహిమగనద మీకు వేసుదామని ప్రార్థన ఇస్తున్నాము. గొప్ప పరమ తండ్రి ఆమేన్. తండ్రి ఆరాధన తండ్రి సోదరు